సో నీ ఉద్దేశం ఏంటి, నీ లక్ష్యం ఏంటి వాళ్ళ ఈ అంటే ఇలా పబ్లిక్గా ఇన్ని విషయాలు బయటపెట్టడంలో? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఐడెంటిటీ నేనైతే చెప్పలేను, కానీ కొన్ని ట్రైట్స్ అయితే చెప్తాను, మీరు గుర్తుపట్టి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కనుక వస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే చాలా అమాయకురాలుగా నటించడం, విపరీతమైన అమాయకురాలుగా. ఎలా అంటే మీ ఫోన్ తీసుకొని నా నంబర్ని ఇన్నోసెంట్ అని చెప్పి ఫీడ్ చేయండి అని చెప్పి పక్కన నలుగురు ఐదుగురు ఇన్నోసెంట్ అని ఫీడ్ చేసుకోవా, ఇన్నోసెంట్ అని ఫీడ్ చేసుకోవా అంటే అమ్మాయి ఫోన్ చేస్తే ఇన్నోసెంట్ అని రావాలనేది ఫస్ట్. అది ఇంకోటి అంటే బలపాలు తింటాను నేను చాలా చిన్నపిల్లని, నాకు బలపాలు అంటే ఇష్టము అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. బలపాలు తింటాను, నాకు బలపాలు అంటే ఇష్టం అని చెప్పి. సో మెల్లగా ఒక కన్సర్న్ చూపించడం మొదలెడతాం కదా, అయ్యో బలపాలు తినకండి మానేయండి అని చెప్పి ఎప్పుడైతే మీరు కన్సర్న్ చూపిస్తారో ఈ బలపాలు మానేయమని. సో బేసికల్గా ఎరవేసి వాళ్ళని లూప్ చేయడానికి రకరకాల టాక్టిక్స్. రైట్. సో బేసికలీ ఈ అమ్మాయి మీకు మోడస్ ఆఫ్ ఆపరేషన్ అంటే షెల్టర్ ఇవ్వండి ఎక్కడో చోట అని చెప్పి మీకు దగ్గరలో వచ్చి మిమ్మల్ని మీకు బాగా అబ్జర్వ్ చేసి మీ లూప్ హోల్స్ ఏంటి, మీకు ఏదైనా ఉన్నాయా, కుట్టుమట్లు ఏవో ఉంటాయి కదా, ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసి వీలైతే వాటి ఎవిడెన్స్ సేకరించి తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచడం. ఇది ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చింది కేవలం ఆన్ రికార్డు ఆ అమ్మాయి రాసి ఇచ్చిన కంప్లైంట్లు, ఆ అమ్మాయి మీద వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా. కానీ నేను తర్వాత మాట్లాడిన పెద్ద వాళ్ళు ఇది ఈ వీడియో వచ్చిన తర్వాత, ఇది చూసిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి నాతో మాట్లాడారు. నేను కూడా ఆ అమ్మాయి దీంట్లో బకరా అయ్యాను. సిఐ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు అండ్ ఎస్పీ స్థాయి అధికారులు కూడా, వాళ్ళు కూడా అనకూడదు కానీ సారీ టు యూజ్ అ వర్డ్, బకరాలు అయ్యారు. ఎస్. అంతేకాదు పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర, పెద్ద మీకు పేర్లు చెప్పలేదు, పేరు ఆఫ్లైన్ మీకు చెప్తాను. ఆ ప్రొడ్యూసర్ల దగ్గర నాకు నా దగ్గర చెప్పేది, నాకు వాళ్ళ సీక్రెట్లు తెలుసు, వాళ్ళతో ఎట్లా 4-5 కోట్లు నేను ఈజీగా పెట్టించేస్తాను అని చెప్పి. తర్వాత ఆయన్ని కూడా సంప్రదించాను నేను. సంప్రదిస్తే ఆయన కూడా బాధితుడు అనే విషయం అర్థమైంది. రైట్. మాకేం చెప్పేది, ఎస్పీ నా కోసం పడి చచ్చిపోతాడు, నా మీద ఈగ వాళ్తే చంపేస్తాడు ఎవడైనా అని చెప్పేది. అలాగే ఈ ప్రొడ్యూసర్ల గురించి కూడా అలాగే చెప్తుంది అనమాట. వాళ్ళందరూ నా కోసం వచ్చేస్తారు ఏదైనా చేసేస్తారని చెప్పి. నిజానికి వీళ్ళందరూ బాధితులు. వాళ్ళందరూ బయటకు వచ్చారో లేదో తెలియదు ఇంతవరకు, బట్ వాళ్ళందరి తాలూకు కథలు బయట ఉన్నాయి. అంటే ఈ పర్టికులర్ ఈ కేసు షీట్ చూస్తే ఇదే ఒక సినిమా తయారవుతుంది. యాక్చువల్లీ చూస్తే ఆ కంప్లైంట్ మీరు చదవను కూడా చదవలేకపోతున్నారు చూడండి. అది నేను అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి మీద ఆల్రెడీ ఆ యువరాజ్ పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఈ 5 లక్షలు డిమాండ్ చేసి పోలీసులు కొట్టి తీసుకెళ్ళి యూసఫ్గూడలో మొదలుపెట్టి అక్కడ కొట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని లేడీ కానిస్టేబుల్స్ అక్కడ పంచనామా. యువరాజ్ అమ్మాయి మీద కేసు పెట్టాడు అంటే బెదిరిస్తుంది. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది, ఒప్పుకుంది, అంతా అయిపోయింది. ఇప్పుడు కోర్టులో ఉంది, బెయిల్ మీద ఉంది యాక్చువల్గా అమ్మాయి. రైట్. నిన్న ఆ కేసు ఉండిందండి, ఇది మన నాంపల్లి 3rd అడిషనల్ మెజిస్ట్రేషన్ కోర్టులో రావాల్సి ఉంది. ఆల్రెడీ 2 సార్లు అబ్స్కాండ్, 3వ సారి అబ్స్కాండ్. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ ఇది ఉంది. రైట్. సో బేసికలీ ఒక విషయం అర్థమైపోయింది, ఈ అమ్మాయి కిలాడి కేడి అందరినీ బురిడి కొట్టిస్తూ దొరకనిలే అనుకుని చట్టాలని తనకి అనుకూలంగా మలుచుకొని మొదటి నుంచి షీస్ బీన్ యూజింగ్ హర్. ఎంత దారుణం చూడండి, మాదే యూనిట్లో, ఒకే యూనిట్లో 2 బకరాలు. అంటే ఫస్ట్ హీరో వాడు, నెక్స్ట్ నేను. అర్థమైంది. అండ్ మీరు గమనిస్తే కాకినాడ అన్నవరం పక్కనే. అక్కడ ఆ పిఎస్లో ఒక కంప్లైంట్, మొగుడు నాకు అబార్షన్ చెప్పించండి, పక్క పిఎస్లోనే నా మొగుడు నపుంసకుడు అందుకని వీడితో పోతున్నా అని చెప్పి ఇక్కడ కంప్లైంట్. అంటే పోలీసులు కనీసం చూసినా కూడా వాడు బతికిపోతాడు కదా. అంటే పోలీసులు అలా చూసుకోరు కదా. వెంటనే ఇప్పుడు ఒక అమ్మాయి వస్తే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే స్పందించలేదని మనమే ఉతికేస్తాం. కరెక్ట్. కాబట్టి అమ్మాయి టాక్టిక్స్ అని వాడుకుని మొత్తానికి నువ్వు ఛేదించి ఒక పెద్ద కథే లాగావు బయటికి. నువ్వు బాగా డిస్టర్బ్ అయి ఉంటావు. ఈ హోల్ ఒక వారం 10 రోజులు 5 కేజీలు తగ్గిపోయింది. 5 కేజీలు తగ్గిపోయింది. వాళ్ళందరూ నీ తప్పు లేనప్పుడు ఎందుకు నువ్వు బాధపడ్డావు? బాధపడ్డాను. నా లైఫ్ నా నుంచి దూరం అయిపోతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మా ఆవిడ ప్రెగ్నెంట్, తను అన్ని పనులు చేసుకోలేదు. బుడ్డ దాన్ని, ఇంకో కూతురు ఉంది, దాన్ని 2.5 ఏళ్ళు దాన్ని పెట్టుకొని నేను చూసుకుంటాను. దాన్ని నిద్రపోపించే బాధ్యత నాది. కరెక్ట్గా 10:30కి ఆ టైంలో ఫోన్ చేసి, నీ కూతురు ఏమైతే నాకేంటి, పడేసిరా. అలా అన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఈవిని ఇది చేయలేక. కానీ ఒకటి శేఖర్, అంటే ఇది ఏమైనా ఇన్సిడెంట్లు జరిగితేనే మనం నేర్చుకుంటాం లైఫ్లో. ఎప్పుడైనా ఏదైనా తేడా కొడుతున్న దాన్ని ఏదో అయి ఉంటుంది అని మనం ఇగ్నోర్ చేసేస్తాము, లేదో ఒక అయోమయ పరిస్థితిలో ఉంటాం. నీకు అనిపించిందా, నువ్వు చాలా రెడ్ ఫ్లాగ్స్ అంటాను చూడు, ఆ రెడ్ ఫ్లాగ్స్ వస్తున్నప్పుడు ఇగ్నోర్ చేశాను అనిపించిందా? బికాస్ నువ్వు ఈరోజు ఇంత ఓపెన్గా చెప్పావంటే 10 మందికి చూసే వాళ్ళకి ఒక అలర్ట్ అవ్వాలి. అది అడుగుతున్నా. కరెక్ట్. రెడ్ ఫ్లాగ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, హాయిగా మీతో తిరిగేసి తర్వాత నన్ను వాడుకున్నాడు అని చెప్పి మీద ఆ ప్రూఫ్లు ఏవో పట్టుకొచ్చి కేసులు పెట్టడం.
మరీ దారుణం. ఊటీకి తీసుకెళ్ళి అత్యాచారంట, కొడైకెనాల్ తీసుకెళ్ళి అత్యాచారంట, మైసూరు తీసుకెళ్ళి అత్యాచారంట. అలాగే ఈయనేమో ఎస్పీ ఏమో భోపాలను, వైజాగ్, తిరుపతి అన్ని చోట్ల తీసుకెళ్ళి అత్యాచారంట. వేరే వాళ్ళకి దగ్గర పంపిస్తే నేనేమో అట్లాంటివి చచ్చినా చేయను అంటదట, ఈయనతో మాత్రం అత్యాచారం. ఈ హోల్ క్రమంలో ప్రతి వాళ్ళకి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా రెండో మనిషితో. ఉదాహరణకి పలానా వాడిని చూస్తే నాకు చెల్లిని చూసినట్టుంది, ఓ ఫ్రెండ్, ఒక ఎంప్లాయీ. నీకేమనిపించింది అమ్మాయి చూసినప్పుడు? వాట్ డిడ్ యూ ట్రీట్ హర్ యాజ్? కరెక్ట్గా ఫస్ట్ ఒక టింగర్ అమ్మాయి అనిపించింది. టింగర్ అమ్మాయి, అమ్మాయికురాలు, ఏం తెలియదు అనిపించింది. తర్వాత మెల్లమెల్లగా అంటే ఒకటి ఏమనిపించిందంటే తరుగుతూ ఉంటుంది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది. అదొకటి నాకేమనిపించిందంటే మనకి బద్ధకం ఉంది, ఈ అమ్మాయి ఏదో డబ్బులు పెట్టేసి ప్రొడ్యూసర్ తీసుకొచ్చి ఏదో పుష్ చేస్తుంది, మోటివేటెడ్ అనుకున్నా, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నా. నెక్స్ట్ తర్వాత రియల్ కలర్స్ నేను చూసిన తర్వాత క్లియర్ సైకో. బట్ యూ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ హర్? నో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే అలా మంచి అమ్మాయి, ఈ అమ్మాయితో అసోసియేట్ అవుదామని కానీ? 25 ఏళ్ళు మనం ఎట్లా కనీసం అంటే నా ఏజ్ కాదు అంటే ఇది కూడా లేదా, ఇంటలెక్ట్ కూడా లేదు షేర్ చేసుకోవడానికి. ఏదైనా స్టోరీ చెప్పినా కూడా కొన్ని ఇప్పుడు ఎలా అంటే బేసికలీ డిగ్రీ అని చెప్పింది, డిగ్రీ కూడా కాదు, చదువు అవ్వలేదు. నేను ఏదైనా చెప్పినా కూడా శ్రీలంకకి సంబంధించిన సబ్జెక్ట్ మాది. ఒకటంటే శ్రీలంక ఇండియాలోనే ఉందా లేకపోతే అమెరికాలో ఉందా అనే అంత ఇదనమాట. అలా అడిగేది. సో బేసికలీ నీకు ఎక్కడో అరే అమ్మాయికి అని చెప్పి ఒక సాఫ్ట్ కార్నర్. అందరూ అలాగే అనుకొని అమ్మాయికి హెల్ప్ చేయడానికి పోతారు. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళనే పావులా కాటేస్తుంది. సింపుల్, రైట్. అంటే ఈ విషయంలో ఇన్ని చెప్పాను కాబట్టి ఒక ఆడియో క్లిప్ అయితే నేను ప్లే చేయాలని. తప్పకుండా ప్లే. ఎందుకంటే ఈ అమ్మాయి పెట్టిన ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇంకా స్టిల్ అండర్ ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళకి తెలుసో లేదో ఆయన ఏ రోజు నేను సంప్రదించలేదు. బట్ నాకు తెలిసింది పాపం ఒకళ్ళు అన్యాయం అయిపోతున్నారని కళ్ళ ముందు కనబడుతూ నేను ఆగలేను, ఒకళ్ళైనా సరే రక్షిద్దాం అని చెప్పే ప్రయత్నం ఇది. దాంట్లో నేను మీకు ఇది ప్లే చేస్తాను, జస్ట్ వినండి. ఆమెతో నేను ఒక 3 రోజులు చాలా మంచిగా మాట్లాడుతూ చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే కొంచెం మంచిగా మాట్లాడి నీకు ఫర్గా ఎవిడెన్స్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళి కేసు పెడితే, అబ్బాయిలు కేసు పెడితే ఎవరు తీసుకోరు, పక్కా ఎవిడెన్స్ ఉండాలన్నప్పుడు నేను అడిగా, అసలు నీ జీవితంలో ఏం జరిగింది క్లియర్గా నాకు అన్నీ కుల్లా చెప్పేసి, కలిసి ఉందాం అనుకుంటున్నావు కాబట్టి చెప్పేసేయమంటే అప్పుడు అమ్మాయి తన జీవితంలో జరిగినవన్నీ కూడాను చాలా ఇదిగా ఒట్లేసి చెప్పుకుంటూ వచ్చింది. ఇది యాక్చువల్లీ నేను బయటకు ఇవ్వద్దు అనుకున్నాను కానీ బట్ స్టిల్ ఒక మనిషికి క్లియర్ కట్గా అన్యాయం జరుగుతోంది అని తెలిసి ఎంత దారుణమైన కంప్లైంట్ చూశారు కదా అంటుంది ఎస్పీ గారి గురించి, అంత దారుణంగా రాసింది కదా. నిజం మీరు వినండి. ఇప్పటిదాకా నేను మీకు ఓన్లీ అవి చూపించాను, నా దగ్గర ఉన్న ఆధారాలు ఇప్పటిదాకా ఎక్కడా ఇవ్వలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు, నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు చాలాసార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే మాట్లాడేదానివి. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా, అండ్ పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని, ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను నేను తనకి. కానీ నేను చెప్తున్నాను కదా, గతం దానివల్ల ఏదైనా ఉత్పన్నమైన వాటి గురించి మనం మర్చిపోదాం. ఓకే ఫ్యూచర్. గురూజీ నేను ఒక్కటి మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను గురూజీ, నేను నిజంగా చెప్తున్నా గురూజీ. నేను 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి ఇది 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. తనని ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. కానీ ఎస్పీ చేసిన పని ఏంటంటే ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కాన్సెప్ట్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి, ఇది నిజం. కనీసం మీ దగ్గర ఒప్పుకున్నా కూడా పాపం పోతుంది నాకు అని అంటోంది.